ఆ తొట్టిలో ఉండే పిండి అయిపోదు, ఆ బుడ్డిలో ఉండే నూనె తక్కువ కాదు. ఇది నా మాట కాదు, జీవము కలిగిన దేవుని మాట. నువ్వు నమ్ము, వెళ్ళి ఆ రొట్టెను, మొదటి రొట్టెను తీసుకున్నావు. ఇప్పుడు ఈ పేద విధవరాలు ఏం చేసిందంటే, మొదటి ఈ ఇంటికి వెళ్ళిపోయి ఆ పట్టెడు పిండిలో నుంచి, ఆ కొంచెం నూనెలో నుంచి ఏమండి ముందు ఒక రొట్టెని చేసుకొని ఆ రొట్టెను మంచి నీటిని దైవజనుడి దగ్గరికి తెచ్చింది. అయ్యా ఇదిగో తీసుకొని తిని దాహం ఏమండి తిని ఆకలి తీర్చుకోను, నీళ్లు తాగి దాహం తీర్చుకోయాలని ఆ దైవజనుడికి ఇచ్చింది. పేద విధవరాలు ఆ ఉన్నదానిలోనే దేవునికి ఇచ్చింది. దైవజనుడు ఆ రొట్టెను ఆ యొక్క పానీయ నీటిని ప్రార్థించి ఆశీర్వదించాడు. ఏమని ఆశీర్వదించాడంటే, ప్రభువా, ఈ భూలోకంలో నీవు ఎన్నుకున్న నీ దాసుడు, నీ భక్తుడు, నీ సేవకుడు, ఈ భూలోక జనాల్ని రక్షణ నీ మార్గంలోకి నడిపించుటకు నీవు ఎన్నుకున్న నీ భక్తులను, ఇదో నా ఆకలి తీర్చుట కొరకై, నా దాహము తీర్చుట కొరకై ఈ పేద విధవరాలు అయ్యా ఈ రొట్టెను తెచ్చింది, ఈ నీటిని తెచ్చింది. ఈ రొట్టెని మీరు ఆశీర్వదించండి, ఈ నీటిని మీరు దీవించండి. ఎంతో ఈ యొక్క మరి ఈ దేశంలో ఈ 3.5 సంవత్సరం కరువు తీరినంత వరకు ఆ ఇంటిలో ఆ తొట్టిలో ఉండే పిండి అయిపోకూడదు, ఆ బుడ్డిలో ఉండే నూనె తక్కువ కాకూడదు. కాబట్టి నా ప్రభువా ఈ రొట్టెను ఆశీర్వదించండి, నా దేవా ఈ యొక్క నీటిని దీవించండి, ఈ విధవరాలి కుటుంబాన్ని ఆశీర్వదించున్నాయని ఆశీర్వదించి పంపించాడు. ఇక ఆశీర్వదించి పంపిస్తే ఆ 3.5 సంవత్సరం అంటే ఆ కరువు తీరినంత వరకు ఆ కొద్దిగా అంటే పట్టెడు పిండి, ఏమంటే కొద్దిగానే నూనె ఉంది కదా ఆ ఇంట్లో. ఆమెమో ప్రతి ఎన్ని దినాలు మనం ఆహారం తీసుకుంటామో ఆ 3 పూట్ల ఆమె రొట్టెలు చేసుకోవడం, తన బిడ్డ తినడం, నిశ్చింతగా దేవుని స్తుతిస్తూ దేవుని కనపరుస్తూ అలాగా కొనసాగుతూ ఉందండి. కానీ ఆ యొక్క దేశమంతటిలో ఎందరికో కరువు వచ్చింది, ఎన్నో కుటుంబాల కరువు వచ్చింది. ఎందరో ఆహారం లేక, నీరు లేక అలమటించి చనిపోయారు. కానీ ఈ పేద విధవరాలు మాత్రం సమృద్ధిగా ఆహారం తింటుంది. తన బిడ్డ మాత్రం సమృద్ధిగా ఆహారం నేను తింటూ సమృద్ధిగా ఉంటున్నారు. కారణం ఏంటి తెలుసా? ఆ రొట్టె ఆశీర్వదించబడింది, ఆ దాహము ఆశీర్వదించబడింది. ఎవరు ఆశీర్వదించారు? దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు ఎలా ఆశీర్వదించాడు? ఆయన భక్తుడైన దైవ సేవకునికి ఈమె ఆహారం ఇచ్చింది, దాహం ఇచ్చింది. ఎప్పుడైతే దైవజనుడు ఇక్కడ ప్రార్థన చేసి ఆశీర్వదించమన్నాడో ఆయన అక్కడ ఆమె చెప్పేసాడు, అవును కాక కరువు తీరినంత వరకు ఆ పేద విధవరాలు ఇంట్లో ఆహారం అయిపోలేదు, పానీయము తక్కువ కాలేదు. అంత గొప్ప ఆశీర్వాదాన్ని ఆ యొక్క తల్లిగారు పొందినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఆ తల్లిగారు ఆశీర్వాదం పొందుటకు కారణం ఆ తల్లిగారు దేవుడు చెప్పింది చేసింది. ఆమెకున్న కొంచెంలోనే ఏం చేసింది? మొదటి భాగం దేవునికి సమర్పించింది. దైవజనుడు ఆకలి తీర్చింది, ఆయన దప్పికి తీర్చింది. దేవుడిని చూశాడు, ఆ పేద విధవులను ఆశీర్వదించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ కొరత లేకుండా సమృద్ధి ఆహారంతో తన బిడ్డ, తన కుటుంబం తృప్తిగా జీవించారు. ఆ ప్రియమైన దేవుని బిడ్డ, అందుకని నీవు తినే ఆహారంలో, నువ్వు తాగే నీరులో ఆశీర్వాదం ఉండాలి. ఆశీర్వాదం
నీవు ఏమండి దేవుడు చెప్పింది చెయ్యాలి. ఒకనొక దినమున